మొదటగా మేఘారెడ్డి గారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నా. ఎందుకంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నట్టు ఇందులో పాల్గొనబోతున్నట్టు ఇది మొదటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోతా ఉన్నారు మార్చి 2వ తారీఖున. అంటే ఇది మామూలు విషయం కాదు. సరే, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వనపర్తిలో విద్యార్థిగా చదువుకున్న కారణంగా న్యాచురల్గా ఆ అనుబంధం అవినాభావ సంబంధం ఉంటుంది. సో దాన్ని గౌరవ మేఘారెడ్డి గారు కూడా వారికి గుర్తు చేసి వారితో కూర్చొని మాట్లాడి ఈ 14 మాసాలు మొత్తం కలుపుకుంటే ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం సుమారుగా 1000 కోట్లు, ఇప్పటికే 300 కోట్ల రూపాయల పైన ఇవ్వడం జరిగింది. మరో 721 కోట్ల రూపాయలు అంటే విద్యాపరంగా, వైద్యపరంగా, ఆటల పరంగా ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తూ దాంతోపాటుగా గౌరవ పార్లమెంటు సభ్యులు కూడా చొరవ తీసుకొని ఈ యొక్క జాబ్ మేళా, అట్లాగే రుణమేళా, అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ అంటే నైపుణ్యాభివృద్ధి, ఇది కూడా పెద్ద ఎత్తున సుమారుగా ఒక 1000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశము, అట్లాగే వందలాది మందికి స్వయం ఉపాధి అవకాశాలు, అట్లాగే చాలామందికి ఇలా రాష్ట్రంలో ఎన్నో గొప్ప గొప్ప పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వంలో అంటే అన్ని రంగాల్లో కూడా అది అభివృద్ధి రంగమైన సంక్షేమమైన పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దానికి అవసరమైనటువంటి నిష్ణాతులు రావడానికి కూడా కావాలంటే ఆ యొక్క నైపుణ్యత పెంచుకోవాలా. అది పరిశ్రమలు కావచ్చు, ఐటీ కావచ్చు, రకరకాల ఏఐ కావచ్చు, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో వాటన్నిటి కూడా ఈ ప్రాంత వాసులకు ఒక పెద్ద అవకాశం కల్పించే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి దీనిలో ఏర్పాటు చేస్తుంటే ప్రధానంగా గౌరవ శాసనసభ్యులు మేఘారెడ్డి గారు, ఎందుకంటే మొదటిసారి శాసనసభ్యులు అయినా కూడా నేను గమనిస్తూ ఉన్నా, నిత్యం తాలూకాలో ఉండి నిత్యం ప్రజలతో ఉంటూ నిత్యం గ్రామాలు తిరుగుతూ మళ్ళీ వారానికి ఒకసారి హైదరాబాద్కి వచ్చేసి ఒకరోజు వచ్చేసి ఆ ముఖ్యమంత్రి గారి ఆఫీసు, మంత్రుల ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఇంత పెద్ద ఎత్తున మంజూరు తీసుకొస్తాం. కాబట్టి ఈ యొక్క వనపర్తి వాసుల తరఫున అట్లాగే పాలమూరు జిల్లా తరఫున కూడా మరి ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి, ముఖ్యమంత్రి గారికి, జిల్లా ప్రజల తరఫున అభినందన తెలియజేస్తున్నా. అట్లే ఇది రెండవది. సరే, ఇప్పుడు ఒక సమాచారం తెలిసింది. మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు ఈ రోజున ఏదైతే శ్రీశైలం సొరంగం కాడికి దర్శించుతూ ఉన్నారండి. అయితే దీని గురించి కూడా 2 మాటలు చెప్పాల్సిన అవసరం ఉంది. సరే, మాటలు ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చు, పత్రికల టీవీలో రావచ్చు, కానీ వాస్తవాలు తెలియాలన్నప్పుడు నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు ఈ జిల్లాకు అచ్చంపేటలో ఉన్నటువంటి నల్లమల ఫారెస్ట్ ఉన్నటువంటి ఈ యొక్క సొరంగం కాడికి వస్తూ ఉన్నారు, రావడం తప్పటం. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో సంఘటన జరిగినప్పుడు కానీ, చాలామంది చనిపోయినప్పుడు కానీ, పాలమూరులో ఉన్నటువంటి నార్లాపూర్లో కూడా దుర్ఘటన జరిగి సుమారుగా 6 మంది చనిపోయినారు. అట్లాగే శ్రీశైలం పవర్ హౌస్లో కూడా పడిపోయి 8 మంది చనిపోయినప్పుడు ఏ ప్రజాప్రతినిధి, ప్రతిపక్ష ఎవ్వరూ దరిదాపులో కూడా రానివ్వాల. కానీ ఈ రోజున మా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సంబంధిత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వాళ్ళను ఎక్కడ అడ్డుకోకుండా ఆ యొక్క ప్రాజెక్టు వరకు రావడానికి అనుమతిస్తూ ఉన్నారు. వ్యత్యాసం గమనించాలి ఒకటి. రెండవది, అసలు మీకు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత ఎక్కడిది? దీని గురించి ప్రశ్నించే అర్హత ఎక్కడిది? ఎందుకు చెప్తున్నా అంటే, ఈ సొరంగం పనులు 44 కిలోమీటర్ల పొడవైనటువంటి సొరంగం. ఇది 2005వ సంవత్సరంలోనే వాటిని మంజూరు ఇచ్చి టెండర్ పిలిచి సుమారుగా 2006వ సంవత్సరం మొదలైంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మొదలై 21 కిలోమీటర్ సుమారుగా అంటే అటువైపు నుంచి నల్గొండ నుంచి సొరంగం పూర్తయింది 20 కిలోమీటర్లు. ఇటువైపు నుంచి అంటే శ్రీశైలం వైపు నుంచి బిగినింగ్ పాయింట్ కాడ ఉందో
అక్కడ ఏమైందంటే అసలు ఈ రెండవ టీబీఏ మిషన్ పెట్టడం, మొదటిదేమో నల్గొండ సొరంగ దగ్గర, అక్కడ మొదలైంది, స్టార్ట్ అయింది 2009 వరకే, సుమారుగా 21 కిలోమీటర్ నడిచింది. అప్పుడు 2009లో కృష్ణానదికి వరద పోటెత్తి 2.5 సంవత్సరాల పాటు పనులు ఆగిపోయినాయి, మొత్తం కూడా మునిగిపోయినాయి. మొత్తం శ్రీశైలం ప్రాజెక్టే మునిగిపోయింది, పెద్ద ఎత్తున వరదలు వచ్చి ఆగిపోయింది. శ్రీశైలం మొదటి భాగాన ఉన్నటువంటి ఇంకొక టీబీఏ మిషన్, తొవ్వే మిషను, దానికి ఫారెస్ట్లో ఉంది కాబట్టి ఫారెస్ట్ క్లియరెన్స్ రాక అది పని ప్రారంభమైంది 2009లో, సుమారు 8-9 స్టార్ట్ అయింది. అంటే దాని తర్వాత ఈ 2 సంవత్సరాలు వరద వచ్చింది. అంటే నెట్గా పని జరిగింది చాలా తక్కువ సమయం. అయినా కూడా మొత్తం 44 కిలోమీటర్లో సుమారుగా 24-25 కిలోమీటర్లు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పనులు పూర్తయినాయి. 20 కిలోమీటర్లు, మిగిలింది ఎంత? 19. ఇప్పటికి 9 కిలోమీటర్లు కాలే. అంటే గడచిన 10 సంవత్సరాల కాలంలో గొప్పగా పరిపాలన చేసినాం, రైతుల పట్ల ప్రేమ చూపించినాం అని చెప్పుకునేటువంటి కేసీఆర్ అయినా, హరీష్ అయినా, కేటీఆర్, ఇంకోరైనా, మరి 10 సంవత్సరాలలో కేవలం మీరు 10-11 కిలోమీటర్లు తవ్వింది. అంటే ఎందుకని? నిధులు లేవా అంటే 8 లక్షల కోట్లు అప్పు చేస్తుంది, నిధులుండే ధనిక రాష్ట్రమే. మరి ఎందుకోసమని పూర్తి కాలే? ఇదే కాళేశ్వరంలో రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టులు మొత్తం కలిపితే సుమారుగా 100-120 కిలోమీటర్ల పైన, 120 కిలోమీటర్ల పైనే సొరంగాలు తవ్వింది కదా కొత్త ప్రాజెక్టులో. మరి దీన్ని ఎందుకు పెండింగ్ పెట్టిండ్రు? కారణం ఏంది అంటే 3 కారణాలు. అంటే ఇది తవ్వితే ఇది పడిపోతుందని ముందే మీకు ఏమైనా కలబడ్డదా? మన కూలిందో అది మొదలు పెడితే ముందే కూలిపోతుందని మీకు ఏమైనా కలబడ్డదా? మొదటి కారణం. రెండవది, ఇది పూర్తి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మేలు జరుగుతుందనే, అంటే పేరు వస్తుందనే రెండవ కారణం. మూడవ కారణము, మన కేసీఆర్ గారు మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు వయబుల్ కాదని, అంటే ఇది ఆర్థికంగా అంటే ఇది సరిపోయే ప్రాజెక్టు కాదు, అంటే ఎకనామిక్గా ఇది బెనిఫిట్ ఉండే ప్రాజెక్టు కాదని మాట్లాడినట. నేను స్పష్టంగా లెక్క చెప్తా ఉన్నా. ఈ ప్రాజెక్ట్ అంటే సుమారుగా 30 టీఎంసీలు, అంటే 3 లక్షల ఎకరాలకు పారే నీళ్లు. ఈ ప్రాజెక్టు మొత్తం అవుతున్న ఖర్చు కేవలం సుమారుగా 4,000 కోట్లు. సరే, 500 కోట్లు అటు ఇటు కోట్లు, అంటే ఎకరానికి 1,25,000 ఖర్చు. తర్వాత దీనికి మోటార్లే ఉండవు, పంపింగ్ చేయాల్సిన అవసరం ఉండదు, మోటార్ గాలిపోయే సమస్య ఉండదు, మోటార్ కరెంటు బిల్లు 100 కోట్లు 1,000 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం ఉండదు. అంటే తక్కువ ఖర్చుతోటి ఎక్కువ రైతాంగానికి ఫలితం వచ్చింది. అది కూడా వెనుకబడ్డటువంటి కరువు ప్రాంతం నల్గొండ జిల్లా సాగునీటికి, ఫ్లోరైడ్ నీటికి పనికొచ్చే కార్యక్రమం. మరి ఎందుకు మీరు 10 సంవత్సరాలు ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసి కూడా మరి బయట ఇతర ప్రాజెక్టులకేమో మరి అన్ని కిలోమీటర్లు సొరంగాలు దువ్వి దీనికి ఎందుకు చేయలే అన్నప్పుడు మీకు దీనిపైన ప్రశ్నించే అర్హత కానీ, ఈ ప్రాజెక్టును దర్శించేటువంటి నైతిక అర్హత కానీ మీకు ఉందా? స్ట్రేట్గా సమాధానం చెప్పని మాట్లాడుతూ ఉన్నా. ఇలా పొద్దునైనా మాట్లాడుతూ ఇంటి దగ్గర ప్లేస్లో మాట్లాడుతూ మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినా, అన్ని కోట్లు ఖర్చు పెట్టి మాట్లాడినట్ట. అరే, నువ్వు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టి 25 కిలోమీటర్లు ఖర్చు పెట్టకుండానే 25 కిలోమీటర్లు పూర్తి అవుతుందా? ఖర్చు పెట్టకుండా అవుతుందా? మంజూరు ఇచ్చి, శాంక్షన్ ఇచ్చి, టీబీ మిషన్ తీసుకొచ్చి అమెరికన్ కంపెనీ తోటి కోఆర్డినేట్ చేసి, అరే మరి నువ్వు 10 కిలోమీటర్లు నువ్వు ఆ మిగిలిన 9 కిలోమీటర్లు చేసి ఉంటే మీరు ఆరోపణ చేసి నేను కూడా ఆరోపణ చేయవచ్చు కదా. సపోజ్ ఒకవేళ నేనే ఆ మాట అంటే, నేను అన్నాను ఆ మాట, నాకు ఇంగిత జ్ఞానం ఉంది. ఒకవేళ మీరు ఆ గడిచిన 10 సంవత్సరాలు 9 కిలోమీటర్లు పూర్తి చేసింటే అప్పుడేంటో కులపోనేమో, దాన్ని మీరే బాధ్యులని అనొచ్చు కదా. కానీ నేను అనను. కామన్ సెన్స్ ఉండాలా, ఏదైనా ఆరోపణ చేస్తే దానికి ఒక బేస్ ఉండాలా, ఆధారం ఉండాలా. ఒక అంశం అంటే కేవలం అంటే వాళ్ళు 10 సంవత్సరాల కాలంలో ఈ మిగిలినటువంటి పనిని పూర్తి చేయడాన్ని తప్పుపట్టకుండా ఉండడం కోసం ముందే అఘాయిత్యానికి ఎత్తుకోవడం. ఇంతమంది చనిపోతే ఇక్కడికి రాలేదు, అక్కడ ఎక్కడో తిరుగుతా ఉన్నారని మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా,
కొండగట్టు కాడ సుమారుగా 70 మంది చనిపోయారు యాక్సిడెంట్లో. పోయిండా కేసీఆర్? ఎప్పుడైనా పోయిండా? పాలమూరు రంగారెడ్డిలో సుమారుగా 8 మంది ఒకసారి చనిపోయారు. పోయిండా కేసీఆర్? అక్కడ పవర్ హౌస్లో 8 మంది చనిపోయినారు. పోయిండా? అట్లాగే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో కూడా చనిపోయారు కదా, చాలా సందర్భాలు చాలా సంఘటనలు జరిగినాయి కదా. ఇక్కడ పోయిండా? అరే తెలంగాణ రావటానికి రాజ్యాంగంలో ఆర్టికల్ ఏదైతే మనకు 370 సంథింగ్ ఉన్న కారణంగా అంబేద్కర్ గారిని ప్రస్తుతించుడు అసెంబ్లీలో. మరి 10 సంవత్సరాలు అంబేద్కర్ దండేసిండా? అంటే అంటే ఇటువంటి ఒకవైపున రేవంత్ రెడ్డి గారు చెప్పందే దేశంలో ఉన్నటువంటి మిలిటరీకి సంబంధించి, సైన్యానికి సంబంధించి, నేవీకి సంబంధించి, అట్లాగే ఇతర సంస్థలకు సంబంధించి, నాసా అంటే NRSA నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీకి సంబంధించి, హైడ్రాకి సంబంధించి, సింగరేట్స్ అంటే 11 సంస్థల ద్వారా రప్పించి వాటిని ఏ విధంగా వాళ్ళని కాపాడాలా, అసలు బతికున్నారా చనిపోయినరా ఎట్లా వెళ్ళాలని లోపలికి వెళ్ళలేని పరిస్థితి. స్వయంగా నేనే పోయి వచ్చిన కదా. చివరి 50 మీటర్ల వరకు అంటే 13 కిలోమీటర్ల సుమారుగా 800 మీటర్లు అంటే మొత్తం 13.9 అది. సో సుమారుగా 13.8 కిలోమీటర్ల లోపలికి నేనే పోయి వచ్చిన కదా, వాడతో పాటుగా ఆ సైనికులతో పాటు నేను కూడా ఉన్నా కదా. అంటే అక్కడ భయానక పరిస్థితి ఉన్నది. కాలు పెడితే అసలు దిగబడిపోతా ఉంది, లోపలికి పోయే పరిస్థితి ఉన్నది. దానిపైన లోపలికి మెషిన్ పోయే పరిస్థితి లేదు. ఒకవైపున మొత్తం నీటి పైపులు, ఒకవైపున అదేది మన బెల్ట్, కన్వేయర్ బెల్ట్, ఒకవైపు మధ్యలోనేమో రైల్వే ట్రాక్, ఒక మిషన్ పోదు లోపలికి. మధ్యలో మొత్తం కూడా ఆ ఒత్తిడికి, ఆ హైవీ స్పీడ్కు ఆ మోటార్ పెద్ద పెద్ద అసలు ఆ TBM మిషనే సగానికి ఇరిగిపోయి ఊసొచ్చి 150-200 మీటర్ దూరం కొట్టుకొచ్చి అక్కడ అడ్డం పడ్డది. మొత్తం అసలు లోపలికి వెళ్ళే పరిస్థితి. సర్కస్ ఫీట్లు లెక్క చేసి లోపలికి పోవాల్సి వచ్చింది. అంటే రెండవది ఏంటంటే 2-3 రోజులు ఈ యొక్క సమయం పడ్డానికి కారణం ఇంకో ప్రమాదం పొంచి ఉండింది. ఎందుకంటే ఏదైతే వరద, బురద, అవన్నీ రాయలు రప్పలు వచ్చే పెద్ద ఎత్తున శబ్దం చేసి మీద పడ్డాయో, ఓ ఉప్పెన్లాగా వచ్చి పడ్డాయో, అసలు అది ఇంకా ఉందేమో, ఇంకా వస్తుందేమో, అసలు ఆగిపోయింది తెలియదు కదా. వీళ్ళని కాపాడడానికి పోయేటువంటి మిగతా వాళ్ళు దానిలో కూరుకుపోయే పరిస్థితి వచ్చి మళ్ళీ ఆ 8 మంది కాపాడక మళ్ళీ 50 మంది లోపలికి పోవద్దు కదా. వాళ్ళ యొక్క ఎవరైతే మిలిటరీ వాళ్ళు కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, రెస్క్యూయర్స్ను వాళ్ళ ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఉంది కదా. సో దాన్ని అంచనా చేయడం కోసం వివిధ సంస్థల ద్వారా దేశంలో ఉన్నటువంటి వివిధ సంస్థలను నిష్ణాతం పిలిపించి వాటిని కనుగొనేటువంటి దాని కింద రిపోర్ట్స్ కోసం ఆగడం జరిగింది. సో దానిపైన ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఆల్రెడీ డీవాటరింగ్ స్టార్ట్ అయింది. అక్కడ ఉన్నటువంటి బురద, రాళ్ళు రప్పలు బయటికి తీస్తారు. ఇలా పొద్దున్నే 9 వరకే ఒక ట్రైన్ ద్వారా, కొన్ని ట్రక్స్ ద్వారా బయటికి రావడం జరిగింది. ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. బహుశా ఇవాళ రాత్రి వరకు, రేపు రాత్రి వరకు వాళ్ళు బతుకున్న ప్రాణాలతో కానీ, లేదంటే డెడ్ బాడీస్ని కానీ బయటకు తీసే కార్యక్రమం జరుగుతుంది. ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంది. అంటే ఇంత స్పష్టంగా కనపడితే ఉంటే కూడా ఇలా ఏదో బట్టగాల్సి మీదేసినట్టుగా ఈ ప్రభుత్వం పైన సరే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేది హెలికాప్టర్ తిరుగుతారు నా కింద అంటే పనిలేక తిరుగుతారా? దాన్ని దాన్ని ఒకే అంశాన్ని 2 విధాలు మాట్లాడవచ్చు. పాజిటివ్ అంశం ఏంది అంటే ప్రతినిత్యం కూడా వివిధ సంస్థలు వస్తున్నప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి ప్రతిరోజు కూడా ఆయన మిగతా పనులు ఎన్ని ఉంటాయి, ఒకటే పనులు ఎన్నో పనులు ఉన్నా కూడా వాటిని వదిలేసి ప్రతిరోజు కూడా సమీక్ష చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ రాకపోయినా హైదరాబాద్లోనే ఇతర సంస్థల వాళ్ళతోటి వాళ్ళు మాట్లాడుతూ దేశంలో ఉన్నటువంటి నిష్ణాతులను కూడా పిలిపిస్తూ ఉన్నారు. నేవీ, ఆర్మీ, డిఫెన్స్ ఇట్లా రకరకాల